దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలేంటో ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు అంటాడు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. చూడండి, ఎవరిని ప్రేమించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎవరిని ప్రేమించమని? ఆయనను ప్రేమించేవారు, ప్రభువును ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవునితో నేను సింహాసనం చేసేవారు, దేవుడే నాకు సర్వస్వం అనుకుని జీవించేవారు ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఉదయించు సూర్యుడు చూడండి ఎంత బలంతో వస్తాడో, ఎంత అద్భుతంగా, ఎంత కడు రమ్యంగా, గొప్ప సుందరంగా ఉండునో అంత రీతిగా వాళ్ళు ఉందురు, దేవుని ప్రేమించేవారు అనే మాట. అయితే 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెట్ మీ టెల్ యూ వన్ వర్డ్. ఇశ్రాయేలు అందరూ యెహోవా దృష్టికి దోషులయ్యారు. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి ప్రభువును ఆరాధించడం మానేసి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను, విగ్రహారాధన వైపు వారిని మళ్ళీ వ్యభిచారం చేస్తూ పాపముతో పట్టుబడినారు. ఈ సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు 7 సంవత్సరాలు వారిని మిద్యానీయులకి అప్పగించాడు. అయితే మిద్యానీయులు ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఉండడం చేత వారు కఠినమైనటువంటి శిక్షకు పాత్రులయ్యారు. చూడండి, ఏ రోజైతే దేవుణ్ణి విడిచిపెడతావో దేవుడికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక స్నేహం ఉంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో ఉంటాడు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీతో ఉంటాడు. నువ్వు అపవిత్రతలోనికి కానీ పాపము నీలోకి ఎంటర్ అయినట్లయితే, పాపము నీలో సంభవించినట్లయితే దేవుడు నీ నుంచి క్రమేణీ దూరం అయిపోతూ ఉంటాడు. ఒకవేళ దేవుడు నీ నుంచి దూరం అయిపోతే దేవుని బలం నీ దగ్గర ఉండదు. ఇంకా నీవు బలహీనుడు అయిపోతావు, శత్రువు చేతికి అప్పగించబడుతూ ఉంటావు. శత్రువు చేతికి నువ్వు అప్పగించబడు, నీవుగానే అప్పగించుకుంటావు శత్రువుకి. శత్రువు నిన్ను ఎప్పుడు మింగుదునా అని గర్జించి సింహం వల్లే చూస్తూ ఉంటాడు. అందుచేతనే అయితే అదే పరిస్థితి మిద్యానీయుల చేతికి దేవుడే అప్పగించాడు. వారు ఎన్నో విత్తనాలు వేశారు, ఎన్ని పంటలు పండించారు, అవన్నీ కూడా పట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంటే అయితే కొండల్లోనికి, గుహల్లోనికి, వాగుల్లోనికి వెళ్ళి వాళ్ళ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నివాసాల్లో కూడా వాళ్ళు పంటలు పండించుకుంటుంటే ఆ పంటల్లో నుంచి వాళ్ళు వచ్చి కోతకాలం వచ్చినప్పుడు మిద్యానీయులు అందరూ వచ్చి పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే వారు మిక్కిలి ఈయన దిశకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి పంట పోయింది, గాడిదలు పోనాయి, గొర్రె కానీ గాడిద కానీ జీవసాధనమైనది ఒంటెలు కానీ ఏమి కూడా లేకుండా శత్రువులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. అమాలేకులు పట్టుకుని వెళ్ళిపోయారు, మిద్యానీయులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు మిక్కిలి హీన దిశకు, ఈ మిద్యానీయుల వలనంట మిక్కిలి హీన దిశకు వెళ్ళిపోయారు. మిక్కిలి హీన దిశకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. అయితే దేవుడికి ఒక మాట ఉంది, నువ్వు మిక్కిలి హీన దిశకి వెళ్ళిపోయినా, ఏ స్థితికి వెళ్ళిపోయినా, నువ్వు పాడైపోయినా, నువ్వు దరిద్రం అయిపోయినా, నీ జీవితం పాడైనా, మరి నీకు ఎవరు నాకు సహాయం లేదనుకున్నా నువ్వు దేవునికి కానీ మొర్ర పెట్టినట్లయితే ఆయన నీ మొరను ఆలకించే దేవుడు. మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం వేరు, ప్రార్థన చేయటం వేరు. నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటావు, నువ్వు మొర్ర పెడుతూ ఉంటావు, గొగ్గోలు పెడుతూ ఉంటావు. వాళ్ళ ముందర భయంకరంగా నువ్వు నీ యొక్క ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తావు. అదే ఆవేదన, అదే ఏడుపు, అదే మొర్ర దేవుని సన్నిధిలో మోకరించి మొర్ర పెట్టినట్లయితే అయితే వారి దగ్గరకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి అంటున్నాడు అనమాట,
మీరు అమోరీయుల దేశంలో నివసించున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోయారు. నేను మీ ఎదురు నుంచి ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చాను. ఇప్పుడు అమోరీయుల దేశంలో ఉన్నారు, కనాని దేశంలో ఉన్నారు, మిద్యాన్ దేశంలో ఉన్నారు, ఇవి శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ మీరు వారికి కానీ వారి దేవతలకు కానీ భయపడకండి అని చెప్పినప్పుడు నా మాట మీరు వినలేదు అని ఒక ప్రవక్త ద్వారా ఒక మెసేజ్ పంపించాడు. అయితే అప్పటికి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, అయ్యో ప్రభా, మేము ఇంకను కూడా అదే రీతిగా ఉన్నాము. ప్రభా మమ్మల్ని క్షమించు, తండ్రి మమ్మల్ని క్షమించు, యేసయ్యా మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ఏడ్చి గగ్గోల పెట్టి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొన్నాడు. గానుగు చాటున గోధుమలను దొలగొట్టుకునిచున్నటువంటి గిద్యోను. ఈయన తండ్రి గారి పేరు యోవాషు. ఈ మిద్యానీయులకు భయపడి వాళ్ళు గానుగు చాటున గోధుమలు దొలగొట్టుకుంటూ ఉన్నాడు తిండి గింజలకి. ఆ సమయంలో దేవుని దూత అతనికి కనబడి అంటుంది, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా, చూడండి, పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ఏంటి ప్రభా నాకేం తోడున్నాడు ప్రభా, నాకు తోడుంటే మా పరిస్థితి ఎందుకు అవుతుంది, మేము యెహోవా దేవుడు మాకు తోడుగా ఉంటే శత్రువుల చేతి మేము కెలబడుతుంటాం. లేదు, నువ్వు బలం తెచ్చుకొని మిద్యానీ చేతి నుండి ఇశ్రాయేలును రక్షించు. నిన్ను పంపినవాడిను నేనే. తండ్రి అయినటువంటి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు అయితే ఆ యొక్క గిద్యోనికి ఈ మాట చాలా ఇంపుగా అనిపించింది. కానీ ఆయన అంటున్నాడు, లేదు ప్రభువా, నేను చాలా ఎన్నిక లేనటువంటి వాడిని, నా కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నాను. మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, అటువంటి గోత్రంలో నేను నీచుని కదా, నేను ఎందుకు పనికి వస్తానన్నప్పుడు నీ ద్వారా వీరందరినీ రక్షిస్తాను, నువ్వు లేచి నిలబడు అనేసి అంటే, అయితే ప్రభువా నువ్వు అలాగే ఉండు, నువ్వు ఉన్నావని, నువ్వు వచ్చావని, నువ్వే మాట్లాడుతున్నావు, నాకు ఆనవాళ్ళు కావాలి అని చెప్పేసి కొన్ని బలులు తీసుకొని వచ్చినప్పుడు ఒక అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసాను. అయితే ఇలాగ జరుగుతూ ఉంది ప్రియమైనటువంటి సహోదరుడా, ఇలాగ జరుగుతూ ఉండగా ఆయన అంటున్నాడు, అయితే సరే అక్కడ గిద్యోను యెహోవాని వెంటనే గిద్యోను యెహోవా నామంలో బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. సమాధానకర్త, దేవుడే సమాధానకర్త. శత్రువుడికి మాకు సమాధానం ఇచ్చేవాడు, శత్రువుడికి లేకుంటే మన సమస్యలకి మనకు సమాధానం ఇచ్చేవాడు, మనిషికి ఆటంకాలకి మనిషికి సమాధానం కలుగు చేసేవాడు. అందుచేత సమాధానకర్త అని పేరు పెట్టాడు. అయితే ఆ రాత్రే అంటున్నాడు, ఇదిగో నీ తండ్రి కట్టిన బలిపీఠను పడగొట్టు అంటే, మరి పగలు పడగొట్టడానికి భయం వేసి రాత్రి మీద తన తండ్రి అయినటువంటి యోవాషు కట్టినటువంటి దేవతా స్తంభమును ముక్కలుగా చేసి, అప్పుడు ఊరందరూ కూడా తెల్లవారు చూస్తే ఎవరు పని చేశారు ఇది, అదిగో ఎరుగ్బాలే చేశాడు అని అంటే, అయితే ఎరుగ్బాయిని పట్టుకొని పడదామనుకునేసరికి తండ్రి అంటున్నాడు, అయ్యా మీరు వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును, మీరు ఎవరి పక్షాన్ని ఉంటారు, ఎవడో వాడి బలిపీఠమును విరగొట్టును కనుక వాని పక్షంగా వాదించేవాడు ఈ పొద్దున నేను చావవేరను. చూడండి, తండ్రి అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు కాదు, ఒకవేళ ఒకడు తన బలపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనుమని చెప్పి ఆ దినం అతనికి ఎరుబ్బాయిలని పేరు పెట్టాను, వాదించేవాడిని పేరు పెట్టాను. వెంటనే ఇతను ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చి మరి గిద్యోనుతో మాట్లాడినప్పుడు అతనికి బలం పొందుకొని మనష్షేయులందరి యొక్కకు దూతలను పంపి వాళ్ళందరినీ తోడుకొని వచ్చి అంటున్నాడు, ఇదిగో అప్పుడు గిద్యోను అంటున్నాడు, నీ కోపం నీ మీద ఉండని ఇంకొక మారే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, అందరిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన తర్వాత రండి దేవుడు మనకు రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు అంటే అందరూ వచ్చారు. వచ్చినప్పుడు అయితే దేవుడితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ఆనవాళ్ళు అడుగుతూ ఉన్నాడు, ఒక కళ్ళంలో బొచ్చి వేస్తాను, మంచు బొచ్చి మీద పడాలి కానీ కళ్ళం అంతా పడకూడదు అంటే అలాగే జరిగింది. ఈసారి ఇంకొక మారు ప్రభు అంటే కళ్ళమంతా మంచు పడవచ్చు కానీ బొచ్చి మీద మంచు పడకూడదు అన్నప్పుడు దేవుడు అదే రీతిగా చేసి ఆయన నమ్ముకొని ఆయన మరొకసారి
ఆయన బలపరిచి, దేవుడు ఒక వ్యక్తిని బలపరచడానికి, ఒకసారి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు బలపరచడానికి ఆయన అన్ని ఆనవాళ్ళు కూడా ఇస్తూనే ఉంటాడు. నువ్వు కోరుకున్నది ఇస్తూ ఉంటాడు. ఈరోజు నిన్ను సేవకు పిలిచినా, ఈరోజు నిన్ను పరిచర్యకు పిలిచినా, ఈరోజు దేనికి నిన్ను పిలిచినా, నువ్వు ఎప్పుడైనా ఆనవాళ్ళు అడిగావా? నువ్వు సంఖ్యలు గుద్దుకొని వెళ్ళిపోతూ ఉంటున్నావే, పరిగెడుతూ ఉంటున్నావే, సేవ చేస్తాను అనుకొని, పాటలు పాడుతాను అనుకుని దేవుడు నిన్ను ఒకవేళ నిజంగా పిలిచినట్లయితే నువ్వు ఆనవారు అడిగావా? ఎప్పుడు నీ సేవకుని అడిగావా? లేకపోతే నీ దాసుని నేత, నీ తాలూకా మరి ప్రవక్తలను అడిగావా? దేవుని ప్రవక్తలను అడిగావా? యాజకులను అడిగావా? ప్రభువుని అడిగావా? పరిశుద్ధాత్మ దేవుని అడిగావా? కళలో కానీ, దర్శనంలో కానీ, వాక్యంలో కానీ నీకు ఎప్పుడైనా దర్శనం వచ్చినప్పుడు అడిగినావా దేవుణ్ణి? అయితే ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఆయన ఆనవాళ్ళన్నీ కూడా సఫలం చేసి, ఓకే నువ్వు పరిగెట్టు అన్నాడు. అప్పుడు గిద్యోను, యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో జనులందరూ కూడా లేచి హరోదు బావి వద్ద దిగగా, అంటే అక్కడ దేవుడు అంటున్నాడు, నీతో యుద్ధానికి వస్తున్నటువంటి జనాలు ఎంతమంది? చాలా మంది ఉన్నారే, మిద్యానీయులను అందరితో నీకు అప్పగించను అన్నాడు. అయితే ఏంటి ప్రభా, ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఒక మాట చెప్పు, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలని చెప్పు అన్నప్పుడు 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే యుద్ధం అయితే భయపడేవాడు, యుద్ధం అయితే గజ వణికేవాడు. మరి వద్దు, భయపడి పారిపోయినాడు పంపించినప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. మళ్ళా 10,000 మంది నిలిచి ఉండగా 10,000 మందిని నీళ్ళు యుద్ధం తీసుకుని వచ్చినప్పుడు ఆ నీళ్ళ దగ్గర ఎవరు మోకాళ్ళు కుంగి నీరు తాగుతారో వాళ్ళందరినీ సెపరేట్ చేయమన్నాడు. వాళ్ళు మోకాళ్ళు ఊనుకుంటా ఎవరైతే నీళ్ళు నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, అయితే 9,700 మంది 9,700 మంది మోకాళ్ళు కొని పొంగినట్టుగా నీళ్ళు తాగితే అందరినీ పంపించమన్నాడు. 300 మందిని పట్టుకొని మిద్యానీయుల మీదకి, దండు మీదకి వెళ్ళమన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏంటి ప్రభావం తక్కువ మంది వెళ్తున్నావంటే, లేదు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అయితే ఆ రాత్రి యెహోవాతో అంటున్నాడు, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. పోటుకు నీకు భయమైన ఎడల నీ పనివాడిని పురాతో కూడా దండుకెళ్ళు, అక్కడ నేను మిద్యానీయులు నీ చేతికి నేను అప్పగిస్తాను. ఒక కళ కంటారు, ఆ కళతో వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ మాట చెప్పినప్పుడు మరి గిద్యోను మరింతగా బలం పొంది 300 మందితో బయలుదేరినప్పుడు వాళ్ళకు కళ వస్తూ ఉంటుందంట. మిద్యానీయులు అందరికీ, అమాలేకీయులకి ఏం కళ వస్తుందంటే, వాళ్ళు చూస్తే మైదానంలో పడి ఉన్నారు, గిలాదు కొండ దగ్గర ఉన్నారు, మైదానంలో ఉన్నారు. లెక్కకు మిడతల వలె సముద్ర తీరం ముందున్న ఇసుక రేణుల వలె వాళ్ళు లెక్కలేనిగా ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఒక కళ కంటూ ఉన్నాడు. ఏమంటే, ఒక ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమును వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయేను. ఇది కళ కంటూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన కళ, మిద్యానీయుల గుడారాలంటూ ఒక ఎవల రొట్టె వచ్చి దొల్లుకుంటూ వెళ్ళి దాన్ని పడగొట్టేసింది. ఆ ఎవరి రొట్టె ఎవరో కాదు, ఇది గిద్యోను ఖడ్గమే అని ఎప్పుడైతే వాళ్ళకి భయం పట్టుకుంది, అయితే దేవుడు మిద్యానీయుల్ని దండంతా అతని చేతికి అప్పగించుకోవచ్చున్నాడని ఉత్తరం ఇచ్చాడు. ఒక చెలికాడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ దర్శనం వస్తే, ఈ దర్శనం అందరికీ షేర్ చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, మనందరినీ కూడా గిద్యోనుకు అప్పగిస్తున్నాడు వాళ్ళ దేవుడు అనేసరికి గిద్యోని వెంటనే ఆ కళ తాత్పర్యం, భారం ఈయన కూడా తెలుసుకున్నప్పుడు ఈయన మిద్యానీయుల దండంతటి మీద కూడా ఈ 300 మందిని 3 గుంపులుగా చేసుకుని వట్టి కొండ, బోర, మరి కొండలో దివిటీలు కూడా పట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు కదా, బోరను ఊదొచ్చు, యెహోవాకును గిద్యోనుకును విజయం అనే కేకలు వేయవలని చెప్పాడు. అంతే, ఇది యెహోవా యుద్ధము, గిద్యోను యుద్ధము, ఇది గిద్యోనికి జయము, యెహోవాకు జయము అని నువ్వు చెప్పినట్లయితే, ఏ రోజైతే నువ్వు అలా చెప్తూ ఉన్నావో, నువ్వు చెప్పుతుండగానే వాళ్ళలో వణుకు పుట్టింది. ఈ 300 మంది కొండల బదులు కొట్టి వెలుతులు పడి యొక్క బోరలు ఊదుకుంటూ కూడా మరి దివిటీలు పట్టుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా ఇది యెహోవా ఖడ్గము, గిద్యోని ఖడ్గం అని కేకలు వేసినప్పుడు దేవుడు ఆ దండు ఈ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును తాను వాని పొరుగు వాని మీద తిప్పాను. వాళ్ళలోని వాళ్ళకే
ఆ మిథ్యానీయులకి, అమాలేకీయులకి ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీద తిప్పాడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళనే చనిపోయారు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళని కూడా పట్టుకొని అక్కడ రాజులు, మిద్యాను రాజులు, అధిపతులు అంటే ఓరేబు జేబులను పట్టుకొని బండ మీద ఓరేబును చంపిరి. చూడండి, ఇంకా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. పరాక్రమం బలాఢ్యుడా అన్నాడు. ఈరోజు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిజమే కదా, పరాక్రమం గల బలాఢ్యుడా. ఈరోజు నువ్వెందుకు బలహీనుడు అని అనుకుంటూ ఉన్నావు? నాకు చేత కాదు అనుకుంటున్నావు. ఇదిగో దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని లేపడానికి ఎన్నుకుంటున్నాడు. నీ భవిష్యత్తును లేపడానికి ఎన్నుకుంటున్నాడు. నీ గ్రామాన్ని లేపడానికి ఎన్నుకుంటున్నాడు. నీ యొక్క వంశాన్ని వృద్ధి పొందించడానికి ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క వ్యక్తి కావాలి ఆయనకి. ఒక్క వ్యక్తి ఆయుధముగా వాడుకుంటాడు. ఆ ఒక్క వ్యక్తితో ఆయన వేల మంది మీద విజయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. మనం యుద్ధం చేయవసరం లేదండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధమో యెహోవాదే. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసి వాళ్ళ జీవితాన్ని మేలు చేసి, ఇంకా గిద్యోను తన యొక్క విషయం అంతటిలోనూ కూడా చాలా అద్భుతంగా పరిపాలిస్తూ జీవించాడు. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.